హలో. హలో, ఎవరు? బాబు, నేను కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా. ఇంకా ఫీజు కట్టలేదు మీది? అమ్మ తోడే సారు ఫోన్ చేసిండు. ఏదన్నా ఒకటి చెప్పి తప్పించుకోవాలి. బాంచాను, ఎవరు మాట్లాడేది ఫోను? నేను కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా అమ్మా. ఇంకా మీ ఉంది ఫీజు కట్టలేదు? అయ్యో బాంచను, మా వంది ఒక గోస కాదు, 4 రోజుల బట్టి జ్వరం వస్తుంది. కాలు రెక్కల దగ్గర బట్టి రేపు వచ్చి కడతాడు తీయి బాంచను. రేపు కానీ కట్టకపోతే మేము సస్పెండ్ చేస్తామమ్మా కాలేజ్. అయ్యో బాంచను, గట్లెందుకు అంటాను? రేపు దోలిత్తది. వచ్చినాక ఒకసారి ఫోన్ చేయమని మరి. సరే బాంచను. అమ్మ నమ్మిన్రా. ఎవరురా ఫోన్లా? ఫోన్లా ఎవరు లేరు. రాంగ్ నంబర్ వచ్చింది అంతే, కడిగేసిన అయిపోయింది డాడీ. రాంగ్ నెంబరా? సారు ఫీజు అనేమో మాట్లాడతారు. చిచ్చి సార్ లేదు, ఫీజు లేదు. ఎవరో రాంగ్ నెంబర్ వేరేటోళ్ళకి ఏపోతే వచ్చింది, కడిగేసిన డాడీ. అయిపోయింది అంతే. అయిపోయిందా? నీ మన్నా అనుకున్నావురా? నీకు ఫోన్ వచ్చినప్పుడు నీ వెనకనే ఉన్నా నేను. మొత్తం విన్నా నేను. నా దగ్గరనే అబద్ధాలు ఆడుతావు రా కొడుకా నువ్వు. గట్ల కాదు డాడీ, నేను అట్లా అంటే నువ్వు ఏమంటావో చూద్దామని నాకు అంతే. గుర్తుపడతావో లేదో అని అంతే. ఇంత కచ్చినావురా నువ్వు? ఇంత మాటలు నేర్చినవేద్రా? నీ లగ్గం చేస్తుండ్రా బిడ్డ, ఇవ్వాలి నీ లగ్గం అవుతుంది. ఉండు అంటే ఇప్పుడు ఏం చేస్తావు డాడీ? ఇంకేముంది, డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్. అయ్యో 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 కొడతానే డాడీ. అయ్యో అయ్యో ఆగు డాడీ. అయ్యో ఇంటికి నడు బయట నడు. నీ అవ్వచ్చేదాకా నడు. నీ అవ్వచ్చేదాకా బయట నడు. అవ్వ పని బాంచిన దెబ్బలు బాగా తాకినాయి, గట్టిగా కొట్టిండు మా అయ్య. ఈపు సాపైంది. అది ఏమైనా అంటే నడతా అన్నావు. నీళ్ళకి నీళ్ళు వేస్తుంది పొద్దుటి నుండి. వస్తావా ఎంబడి? బయటోడు సపరేగా పోగా ఎవడెట్లా పోతే నీకేందో. ఇంత థమ్స్అప్ అన్న తాగొద్దాం. అన్న కూల్ డ్రింక్స్ ఏమున్నాయి? థమ్స్అప్ ఉన్నది, స్ప్రైట్ ఉన్నది, 7up ఉన్నది. ఈ 7up తీసుకో అన్న, కొత్తగా వచ్చింది. 7 బేవులు వస్తాయి. ఎంత? ఇక అందరికంటే 25 రూపాయలు, కానీ మనకంటే ఇక 20 రూపాయలకి ఇస్తానా ఇద్దే. అవి ఒకటే బే వచ్చింది కానీ నీకు అత్తలేవు. అరే బతుకు తెరువు కోసం మేము 100 చెప్తామన్నా మేము. అగో నువ్వు 7 అన్నావు, నాకు ఒకటే బే వచ్చింది. నా 20 నాకు ఇయ్యి. అదో గట్లెట్లు ఇస్తారా 20? అగో నువ్వు 7 అన్నావు అదే, నా 20 నాకు నాకు తెలియదు. 20 లేవు, రూపాయలు లేవు. నడిరికెళ్ళి. అరే నా 20 నాకు ఇరా. ఏందిరా నన్ను రా అంటావారా నువ్వు? ఆగు తాత, నువ్వు నీ 20 నీకు ఇచ్చేపోతారు అయ్యల్లా. ఇప్పుడు మొదలవుద్ది చూడు. అగో 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 కొడుతానైంది. అగో అరే అయ్యో అగో ఆగా నీ బాంచాను. అగో అరే ఎవరు చూడకముందు నీ కాళ్ళు మొక్కుతా. అబ్బా నీ బాంచన దుకాణం ఓడుకున్నా ఈపు చింతపండు చేసిండు. అన్న దుకాణం అంతా లగ్గమైనట్టున్నది. సాయంత్రం డీజే కూడా ఉన్నది తమ్మి. అచ్చెగురు ఏ మామా ఏం చెప్తాను? చీ అవ్వ, ఈ బాడుకోవాలి ఇప్పుడే రావన్నా. హ్యాపీ బర్త్డే రా మామ, ఇదిగో నీ గిఫ్ట్. తెచ్చినవరో గిఫ్ట్? ఇదే చూద్దాం. అరే గిఫ్ట్ తెమ్మంటే కప్ప తెచ్చినవేంద్రా? అరే నువ్వేమన్నావు? గిఫ్ట్ చూడగానే ఎగిరి గంతేయాలన్నావు, అందుకే కప్పని తీసుకొచ్చిన. ఎగురు. అన్న హ్యాపీ బర్త్డే, ఇగో నీ గిఫ్ట్. అగో గిఫ్ట్ తెమ్మంటే కరెంట్ వైర్లు తెచ్చినవేంద్రో? నువ్వు ఏమన్నావు అన్నా? గిఫ్ట్ చూస్తేనే షాక్ రావాలన్నావు, అందుకనే కరెంట్ వైర్లు తెచ్చిన. మరి నీ గిఫ్ట్ ఏదిరా? నేను గిఫ్ట్ తేలేదు. అగో ఎందుకు? అగో నువ్వే కదా గిఫ్ట్ చూస్తే 10 కాలాలు దాచుకున్నట్టు ఉండాలన్నావు, అందుకే షాప్లో దాచి పెట్టొచ్చిన. కొనలేదిగా. మామ ఇక బయలుదేరుతానవరా మరి. అరే ఈ టైంకి ఏమైనా బస్సులు ఉన్నాయారా వరంగల్కు? 8 గంటలకు ఒకటి ఉంటుంది ఇప్పుడు. అయ్యో దానికి ముందేం లేవా? ఎందుకు లేవు? 2 హెడ్ లైట్లు ఉన్నాయి. పోయే ముందు ఒక పాట పాడు మరి. ఏ పాటలు నాకేమత్తాయి? ఒకటి ఉంటే వాడు కదా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం నింగిని కరిగించింది, రాచిలక నువ్వే కావాలి, ఇక నీ నోట్లో మన్నే పోయాలి.